కేటీఆర్ పై విమర్శలు చేస్తూ మంత్రి కొండా సురేఖ సినీ ఇండస్ట్రీపై, హీరోయిన్లపై, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. వీలైనంత త్వరగా కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని, రకుల్ ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని ఆమె చెప్పారు. కొంతమంది హీరోయిన్ల ప్రైవేట్ సంభాషణను రికార్డు చేసి వాటిని హీరోయిన్లకు వినిపించి కొందరిని లోబర్చుకున్నారని, తన మాట వినకపోతే రికార్డులు బయటపెడతానని బెదిరించారని సురేఖ తెలిపారు. సమంత, నాగచైతన్య విడాకులపై కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని, ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలా మందికి తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ పై నాగార్జున ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో పనిచేసే ఓ మహిళ గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా? ఆమె జీవితాన్ని మీ రాజకీయం కోసం బజారును పెడతారా అంటూ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణాన్ని దయచేసి చిన్నచూపు చూడవద్దు. దయచేసి నా పేరు రాజకీయాలకు దూరంగా పెట్టడం, నా వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత. ఇక ఏంటి సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్ళు అంటే చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ నాగ్ ఫైర్ అయ్యారు. అమల సైతం ట్వీట్ చేస్తూ ఏకంగా రాహుల్ గాంధీని నిలదీసింది. మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అన్నట్టుగా ట్వీట్ చేసింది. అమల పోస్ట్కి అఖిల్ రియాక్ట్ అవుతూ, అమ్మా నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సి వచ్చింది. సారీ, కానీ మనకు ఇది తప్పదు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే మాట్లాడాల్సిందే అని అన్నాడు. నా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు? ఇకపై మేము అంతా నోరు మూసుకుని ఉండే పరిస్థితి లేదని ఖుష్బూ నిలదీశారు. ఈ విషయం మీద ఎన్టీఆర్ స్పందిస్తూ, ఓ వ్యక్తి పర్సనల్ జీవితాన్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం, వాడుకోవడం చాలా నీచం, ఎంతో దిగజారుడుతనం అనిపిస్తోంది. ఇది చాలా దారుణం, నీచం. ఇది ఒక యాక్టర్ గురించి సంబంధించినది కాదు, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది. దీన్ని అందరూ ఖండించాల్సిందే అని నాని ఫైర్ అయ్యాడు. మా విడాకుల విషయం మా వ్యక్తిగతం, ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకండి అంటూ నాగ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ సైతం ఈ విషయంలో లీగల్ నోటీసులు పంపారు. ఇదే సమయంలో తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు ఆమెకు ఫోన్ చేసినప్పుడు విచారం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.